నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. ఈ సామెత తెలుసు కదా అందరికి. ఈ సామెత యాప్ట్ ఫర్ శ్రీజ. ఎందుకు అనంటే అందరు అన్ఫేర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ ఏదో కుట్ర చేశాడు అంటున్నారు. బిగ్ బాస్ ఏం కుట్ర చేయలేదు. లైక్ తను వాళ్ళ గేమ్స్ పెట్టారు. ఈవెన్ మీకు స్టేజ్ మీదకి వచ్చాక కూడా తనది ఏవి ఇవ్వలేదు. వాళ్ళు నిజంగా కుట్ర చేసి శ్రీజనే పంపించాలని శ్రీజని పంపించుంటే ఏవి ముందే రెడీ ఉండేది కదా. ఏవి కూడా రెడీ లేదు. అండ్ వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేశారు. గేమ్స్ లో ఫెయిల్ అయింది. అది పక్కన పెడితే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఒక్కరికైనా కూడా తను పాజిటివ్ గా యాక్సెప్ట్ చేసిందా, ఒక్కరినైనా కూడా పాజిటివ్ గా తీసుకుందా అంటే అంత రిసీవ్ చేసుకోలేకపోయింది. అమ్మాయిల్లో కూడా మోక్ష మాట్లాడినప్పుడు, మాధురి గారు మాట్లాడినప్పుడు తినిచ్చిన రియాక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు నువ్వు రాగానే అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆల్రెడీ బయట నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది శ్రీజ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి, మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు రాగానే ఇన్వాల్వ్ అవుతుంటే సో వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా ఈమె మొదలు పెట్టింది, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా అనిపిస్తుంది అబ్బా మొదలు పెట్టేసిందా అని. ఇంకా తను ఇప్పుడు సుమన్ శెట్టి గారు శ్రీజ లాస్ట్ కి ఉన్నప్పుడు గేమ్ వైజ్ గా చూసుకుంటే శ్రీజకే ఓట్స్ పడాలి. కానీ ఇక్కడ బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ గేమ్స్ కదా, ఎలా ఉంటున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మనకి పాజిటివ్ వైబ్ ఉందా లేదా అనేది చూస్తారు. వాళ్ళకి రాగానే నువ్వు నెగిటివ్ వైబ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఎందుకు సపోర్ట్ చేస్తారు? సుమన్ శెట్టి గారు సరిగ్గా ఆడర్ అంటే పాపం ఆయన ట్రై చేస్తారు. ఆయన పర్సనాలిటీకి అది సెట్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు, కొన్నిసార్లు లాస్ అవుతుంటారు. బట్ గట్టి గేమ్స్ ఆడేది శ్రీజాని. కానీ వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉన్నా కూడా ప్రతిదానికి వాదిస్తే ఈ వాదించే వాళ్ళు మనకి ఎందుకు అని అనిపిస్తుంది. ఆ టైప్ లో అందరూ ప్రతి ఒక్కరు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మనం ఆ ప్లేస్ లో ఉంటే ఎవరిని రిమూవ్ చేస్తామని. వైల్డ్ కార్డ్స్ వల్ల తను బయటకు వచ్చింది తప్ప అది అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు. అంటే జనాలు ఓట్స్ వేశారు. తను కూడా చెప్పింది స్టేజ్ మీద ఏమనంటే, నేను జనాల ఓట్స్ తో లిస్ట్ లో ఉంటే ఫీల్ అయ్యేదాన్ని సార్, జనాల ఓట్స్ తో కాదు కదా, సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పి. మీరు ఎందుకు అందరు ఫీల్ అవుతున్నారు? అండ్ ఇన్ కేసు వస్తే మళ్ళీ వస్తుందేమో, రీఎంట్రీ ఇస్తుందేమో తెలియదు. బట్ నెక్స్ట్ టైం కైనా తను కొంచెం బెటర్ గా మాట్లాడితే బాగుంటది. ఈవెన్ నాకు సార్ చాలా సార్లు చెప్పారు నువ్వు అన్నిట్లో దూరకమ్మా అని చెప్పినావు. నేను నిఖిల్ విషయంలో దూరింది. నిఖిల్ క్యాప్టెన్సీ బ్యాండేజ్ తీసుకొచ్చి చెప్పినప్పుడు, అదే పవన్ కళ్యాణ్ కి చెప్పినప్పుడు ఓకే తన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ ఎవరి మైండ్ వాళ్ళకు ఉంటది కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి కదా. అతను తీసేద్దాం అనుకున్నాడు. ఏమంటారు, పవన్ ఆలోచనకి పవన్ కళ్యాణ్ ఆలోచించేదానికి తీసేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఈ శ్రీజ ఉండి అది నాకు సార్ తీసేయమన్నారా ఇలా అని చెప్పి మధ్యలో మాట్లాడింది కదా, అది తీయకూడదేమో అలా అని చెప్పి. ఓకే అది తనకి ఫేవర్ అయిందేమో. నీ గేమ్ ని తీసుకెళ్లి, నీ మైండ్ ని తీసుకెళ్లి పక్కన వాళ్ళ మీద రుద్దడం ఎందుకు? సో అలా నాకైతే అన్ఫేర్ అనిపించలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంతే. ఏమంటారు? నన్ను మాత్రం తిట్టకండి ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను చెప్పాను.